టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ పెద్ది వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా తెలుగు రాష్ట్రాలలో ఎక్సలెంట్ కలెక్షన్లతో జోరును చూపించిన తెలుగు రాష్ట్రాల ఆవల మాత్రం అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ అయితే సినిమా చూపించలేకపోయింది. ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల ఆవల సినిమా రన్ ఎండ్ స్టేజ్ కు వచ్చేగా ఒక్కో ఏరియాలో రన్ ను కంప్లీట్ చేసుకుంటూ ఉంది. ఆల్రెడీ కేరళలో పరుగును కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు తమిళనాడులో కూడా పరుగును పూర్తి చేసుకుంది సినిమా. తమిళ్లో సినిమాకు ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ 5.25 కోట్ల రేంజ్ లో జరిగింది. రా రస్టిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకును ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో మేకర్స్ అక్కడ నుండి మంచి కలెక్షన్లను ఎక్స్పెక్ట్ చేసినా ఎందుకో సినిమా అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించలేకపోయింది. అక్కడ ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర రన్ ను త్వరగానే కంప్లీట్ చేసుకోగా ఆల్మోస్ట్ 6 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను అందుకున్న సినిమా షేర్ చాలా తక్కువగా రిపోర్ట్ దక్కింది. వీక్ తర్వాత సినిమాకి డెఫిసిట్లు, నెగటివ్ షేర్స్ లాంటివి సొంతం అవ్వడంతో టోటల్ రన్ లో 2.2 కోట్ల రేంజ్ లోనే షేర్ ను సినిమా రాబట్టగలిగింది. అక్కడ 5.25 కోట్ల బిజినెస్ లో ఆల్మోస్ట్ 3 కోట్లకు పైగా లాస్ ను సొంతం చేసుకుని ఇక్కడ డబుల్ డిజాస్టర్ గా నిలిచింది పెద్ది మూవీ. తెలుగు రాష్ట్రాల ఆవల చాలా సెంటర్స్ లో సినిమా పరిస్థితి ఇలానే నిలిచింది. ఒక కర్ణాటకలో తప్పితే మిగిలిన చోట్ల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ను దాటేసి డీసెంట్ ప్రాఫిట్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది. కానీ మిగిలిన చోట్ల నష్టాలను పూడ్చడానికి సినిమా ఇంకా కష్టపడాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.